H5 మీడియాకి స్వాగతం। ఈ రోజు ఉదయం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ శాసన సభాపక్ష నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు। ఆయన మాట్లాడుతూ రైతుల ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తాలు తరుగు పేరుతోటి మోసాలు జరుగుతుంటే ఎలాంటి మోసాలు జరగటం లేదని సంబంధిత మంత్రి మాట్లాడటం ఎంత మాత్రం బాగోలేదని పేర్కొన్నారు। క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి కొనుగోలుని మంత్రి స్వయంగా వెళ్లి పరిశీలించారా అని ప్రశ్నించారు। ఈ కార్యక్రమంలోని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు। తాళ్ళు తరుగు పేరు మీద ఈ రోజు అసలు ఒక్క సంచి కూడా ఒక కిలో కూడా తరుగు తీస్తారేమంటున్నారు కదా। మీరు ఏ రోజైనా ఫీల్డ్కి వెళ్ళారా? ఫీల్డ్లో ఏ రోజైనా సరే మీరు ఫీల్డ్కి వెళ్ళి ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి తరుగు గురించి ఏ రోజైనా మీరు పరీక్షించారా? క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి అవినీతిని కానీ అక్కడ జరుగుతున్నటువంటి అధికంగా జోకేటువంటి ప్రక్రియను కానీ మీరు ఆపే ప్రయత్నం చేశారని అడుగుతున్నా। చర్యలు తీసుకుంటాం, ఎవరి మీద చర్యలు తీసుకుంటారు? కుంభకోణాలన్నీ ఇంత పెద్ద ఎత్తున కనబడేట్టు కనిపిస్తున్నా కూడా దాని గురించి మాట్లాడినటువంటి మీరు ఈరోజు చర్యలు ఎవరి మీద తీసుకుంటారు? మీరే తప్పు చేసి మీరే చర్యలు తీసుకుంటామంటే దొంగ అన్నట్టున్నది ఇది। నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఇంతగానో మాట్లాడుతున్నారు కదా, మరి మా నాయకుడు కిషన్ రెడ్డి గారు ఫీల్డ్లోకి వెళ్ళారు। కిషన్ రెడ్డి గారు ఫీల్డ్లోకి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి రైతుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు। కానీ మీరు కనీసం ఫీల్డ్ కూడా నువ్వు సంబంధిత మంత్రిపై ఉండి ఫీల్డ్కి వెళ్లకుండా అసలు తప్పే జరుగుతలేదని చెప్పేసి మితండవాదం మాట్లాడితే దాని గురించి ఇంకా మేము ఏం దీని గురించి మాట్లాడాలో మాకు అర్థం కావడం లేదు। మరి రైస్ మిల్లర్ల దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి ధాన్యం విక్రయ గురించి మీరు జారీ చేసినటువంటి జిఓఎంఎస్ నంబర్ 1 కానీ లేకుంటే అదే రోజు మీరు తీసుకొచ్చినటువంటి మరి కమిటీ చేసినటువంటి కమిటీలో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ 5 మెంబర్స్తో కూడినటువంటి కమిటీ ఎప్పుడు కూర్చున్నది? ఎప్పుడు విధి విధానాలను రచించింది? ఎప్పుడు గైడ్లైన్స్ని పూర్తిగా మరి టెండర్ డాక్యుమెంట్స్ తయారు చేసింది? ఎప్పుడు ఆ టెండర్స్ని మరి రిలీజ్ చేసింది? ఒకే రోజు ఇవన్నీ సాధ్యమవుతుందా? మరి దీని వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏందో మరి ఎందుకు నిన్న సమాధానం చెప్పలేదని అడుగుతున్నా। అంతేకాదు ఏప్రిల్ 18 రోజు మీరు జలసౌదాలో కూర్చొని మీరు మాట్లాడినటువంటి అంశాలను అక్కడ జరిగినటువంటి అంశాలను మరి ఎందుకు బహిర్గతం చేస్తలేరు? అక్కడ మీ మధ్యలో మిల్లర్లను పిలిపించి భయపెట్టి మీరు ఏ నలుగురికైతే మీరు ఈ టెండర్ ప్రక్రియలో వాళ్ళకి